హలో ఎవ్రీవన్, గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. ఈ వీడియో సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్కి సంబంధించి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ వీడియోలో మనం సిఎంఏ ఇంటర్ కోర్స్ ఎలా ఉండబోతుంది, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ సిఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఉన్న ఒక రాంగ్ నోషన్ ఏంటంటే సిఎంఏ ఫౌండేషన్ అనేటువంటిది కంపారిటివ్గా ఈజీగా ఉంటుంది కాబట్టి సిఎంఏ ఇంటర్ కూడా అదే విధంగా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో సిఎంఏ ఇంటర్ కోచింగ్కి సంబంధించి రాంగ్ చాయిస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా సిఎంఏ ఇంటర్కి సంబంధించి చాలా సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు కనుక చూసినట్లయితే సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేటువంటిది అటెంప్ట్కి పెరుగుతోంది. మీరు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే సిఎంఏ ఇంటర్ కేవలం బోర్డ్ మెటీరియల్స్లో టీచ్ చేసి, కేవలం బోర్డ్ మెటీరియల్స్లో ఉన్న ఎంసీక్యూస్ టీచ్ చేసి కనుక కోచింగ్ ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది. సో సిఎంఏ ఇంటర్కి చాలా ఇన్డెప్త్ కోచింగ్ అవసరం అవుతుంది, చాలా ఇన్డెప్త్ మెటీరియల్స్ అవసరం అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి సిఎంఏ ఇంటర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే గ్రూప్ 1లో మనకి 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2లో మనకి 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది. ఆ పేపర్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క రాంగ్ ఎజంప్షన్ ఏంటి అంటే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఈజీగా ఉంది కాబట్టి సిఎంఏ ఇంటర్ కూడా అదే విధంగా ఉంటుంది, కేవలం కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారని. కానీ మీరు రీసెంట్గా జరిగినటువంటి సిఎంఏ ఇంటర్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ఆ రకంగా కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి. చాలా ఇన్డెప్త్ నూక్స్ అండ్ కార్నర్స్ నుంచి అడగడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైతే చాలా ఇన్డెప్త్ కోచింగ్ ఇస్తారో, ఎక్కడైతే ఇన్ డీటెయిల్ కోచింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇస్తారో అలాంటి ఇన్స్టిట్యూట్ని మనం తప్పనిసరిగా ఎంచుకోవాలి. నాన్ సీరియస్ ఇన్స్టిట్యూట్స్ కేవలం సిఎంఏ స్టడీ మెటీరియల్ చదివితే సరిపోతుంది, మీరు క్వాలిఫై అయిపోతారు అని చెప్పి స్టూడెంట్స్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ని కనుక మీరు ఎంచుకున్నట్లయితే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవ్వడం అన్నది చాలా కష్టమైపోతుంది. దాని ద్వారా మీకు చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి, మీ కెరీర్ ప్లానింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, సార్ అంటే మీరు ఏం చెప్తున్నారు, సిఎంఏ ఇంటర్ అనేది టఫ్గా ఉంటుందా? నో, డెఫినెట్లీ నాట్. సిఎంఏ ఇంటర్ అనేటువంటిది టఫ్గా ఉండదండి. కాకపోతే దానికి ఒక సైంటిఫిక్ వేలో, ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో మనం కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్డెప్త్ కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్డెప్త్ మెటీరియల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అండ్ రివిజన్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా కండక్ట్ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ చాలా థరోగా స్ట్రక్చర్డ్ వేలో ప్రిపేర్ అయితే మాత్రమే సిఎంఏ ఇంటర్ని చాలా ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. సో సిఎంఏ ఇంటర్ టఫ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదండి. సిఎంఏ ఇంటర్కి సైంటిఫిక్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ అవసరం అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వలన స్టూడెంట్స్ ఆ రాంగ్ గైడెన్స్లో పడి అనవసరంగా అటెంప్ట్స్ని వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ మధ్యలో కోర్సుని డ్రాప్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఉంటున్నారు. అలా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా చాలా ఇన్స్టిట్యూట్స్ చాలా ఫాల్స్ క్లైమ్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటికైనా కూడా రిజల్ట్స్ మాత్రమే ప్రూవ్ చేస్తాయి. ఒక ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి స్టాండర్డ్ ఆఫ్ కోచింగ్ ఏంటి, వాళ్ళ యొక్క మెటీరియల్స్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి కోచింగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి అనేటువంటిది కేవలం ఆ ఇన్స్టిట్యూట్ అచీవ్ చేసినటువంటి రిజల్ట్స్లోనే మనకు తెలుస్తుంది. అచీవ్మెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మీరు కనుక మన మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్స్ చూసినట్లయితే సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆగస్ట్ 2024 రిజల్ట్స్, అదేవిధంగా సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ డిసెంబర్ 2024 రిజల్ట్స్, అదేవిధంగా సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఫిబ్రవరి 2025 రిజల్ట్స్, అదేవిధంగా సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ఇన్ ఫిబ్రవరి 2025 రిజల్ట్స్. ఇవి కాకుండా 32 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ ఫిబ్రవరి 2025 రిజల్ట్స్ అండ్ 33 ఆల్ ఇండియా ర్యాంక్స్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ ఇన్ 2025 ఆగస్ట్ రిజల్ట్స్. సో ఇవి కాకుండా మిగిలిన రిజల్ట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద
డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ ఈ ర్యాంక్స్ అన్నీ కూడా మేము చాలా హంబుల్గా చెప్తున్నాం, ఇవి స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్సే, స్టూడెంట్స్ కష్టపడి చదివిన అచీవ్మెంట్సే. కానీ మేము ఒక క్యాటలిస్ట్గా వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ స్టడీ మెటీరియల్స్ని మనం అందించడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ర్యాంక్స్ అచీవ్ చేయడంలో ఈ కోచింగ్, ఈ మెటీరియల్స్ ఇవి కూడా డెఫినెట్గా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు సిఎంఏ ఇంటర్ కోచింగ్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ యొక్క అచీవ్మెంట్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దాట్ వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నారా లేదా ఒక ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారా అనేటువంటిది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 1 by 1 మాస్టర్ మైండ్స్లో సిఎంఏ ఇంటర్ కోచింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1400 hours ఆఫ్ డీటెయిల్డ్ కోచింగ్. చూడండి, చాలా ఆర్గనైజేషన్స్లో మనకి సిఎంఏ ఇంటర్ కేవలం ఒక 700 hours లేదా 800 hours కోచింగ్ మాత్రమే ఇస్తారు. దట్టు సిఎంఏ బోర్డ్ మెటీరియల్స్లో ఇస్తారు. కానీ నేను ఇందాక చెప్పిన విధంగా సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా స్టాండర్డ్గా ఉంటున్నాయి. అలాంటప్పుడు మనకి ఆ 700-800 hours ఆఫ్ కోచింగ్ అనేటువంటిది ఫర్ బోత్ గ్రూప్స్ ఆఫ్ సిఎంఏ ఇంటర్ సరిపోదు. మనం మాస్టర్ మైండ్స్లో 1400 hours ఆఫ్ డీటెయిల్డ్ కోచింగ్ ఫర్ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనం అలాంటి స్టాండర్డ్ ఇన్డెప్త్ మెటీరియల్స్ని మనం తయారు చేస్తాం. మన మెటీరియల్స్లో నూక్స్ అండ్ కార్నర్స్ నుంచి మనం మొత్తం కంటెంట్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని కూడా మనం చాలా డీటెయిల్డ్గా స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్కి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. సో మనం ఇంత డీటెయిల్డ్ కోచింగ్ స్టూడెంట్కి ఆఫర్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ సింగిల్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ వన్, కమింగ్ టు అవర్ టీచింగ్ మెథడాలజీ. మీరు కనుక మన మెటీరియల్స్ చూసినట్లయితే మన మెటీరియల్స్లో బోర్డ్ మెటీరియల్లో ఉన్న కంటెంట్ అంతటినీ కవర్ చేయడమే కాకుండా పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం కవర్ చేస్తాం. అలాగే ఎంటీపీస్ నుంచి క్వశ్చన్స్ని కవర్ చేస్తాం. అదేవిధంగా డిఫరెంట్ అదర్ సోర్సెస్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆథర్ బుక్స్ నుంచి కూడా మనం కంటెంట్ని కవర్ చేయడం జరుగుతుంది. దీని వలన మనకి ఒక సింగిల్ పాయింట్ మెటీరియల్, ఒక సింగిల్ సొల్యూషన్ ఉండేటువంటి మెటీరియల్, అంటే స్టూడెంట్ రేపు పొద్దున్న ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వేరు మెటీరియల్స్ రిఫర్ చేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ మెటీరియల్ని మనం స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ టీచ్ చేసేటప్పుడు చాలా ఇంటరాక్టివ్గా క్లాసెస్ని టీచ్ చేయడం జరుగుతుంది. కేవలం టాపిక్ని లేదా కాన్సెప్ట్ని చెప్పడం కాకుండా ఆ టాపిక్ అర్థమైందా లేదా అని చెక్ చేసేటందుకు మనకి కాన్సెప్ట్ క్వశ్చన్స్ మన మెటీరియల్లో ఉండడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్ని ఫ్యాకల్టీ క్లాస్లో స్టూడెంట్స్ని అడగడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు విన్న టాపిక్ మీద ఆ కాన్సెప్చువల్ డెప్త్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీని పెంచుకోవడం జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది కాబట్టే మనకి 1400 hours ఆఫ్ డీటెయిల్డ్ కోచింగ్ అనేటువంటిది అవసరమవుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, అవర్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. మన సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్కి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా మాస్టర్ మైండ్స్లో ఆల్రెడీ సిఏ ఇంటర్ కూడా టీచ్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. ఎందుకంటే జనరల్గా సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ కనుక మీరు చూస్తే 90% ఆఫ్ ది సిలబస్ సేమ్ ఉంటుంది. కాకపోతే సిఏ ఇంటర్లో డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సిఏ ఇంటర్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ సిఎంఏ ఇంటర్కి టీచ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ ఎడ్జ్ అనేటువంటిది సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి ఉండడం జరుగుతుంది. అండ్ చాలా ఆర్గనైజేషన్స్లో కేవలం సిఎంఏ ఇంటర్కి మాత్రమే టీచ్ చేస్తారు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే సిఏ ఇంటర్ డెప్త్లో టీచ్ చేయలేనప్పుడు, టీచ్ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సిఎంఏ ఇంటర్లో ఉండేటువంటి కంటెంట్ ఇన్డెప్త్ ఎట్లా టీచ్ చేయాలనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి సబ్జెక్ట్కి కూడా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని మల్టిపుల్ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక పేపర్ని మల్టిపుల్ ఫ్యాకల్టీ టీచ్ చేసే అవకాశం ఉంది. సో దట్ స్టూడెంట్కి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ మిగిలిన ఆర్గనైజేషన్స్లో కాకుండా చాలా స్ట్రిక్ట్గా మనం ఇక్కడ వీకెండ్ ఎగ్జామ్స్ లేదా చాప్టర్ ఎండ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ చాప్టర్ ఎండ్ ఎగ్జామ్స్లో లేదా వీకెండ్ ఎగ్జామ్స్లో
ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని పేరెంట్స్కి తెలియచేయడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ స్టూడెంట్ తన యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అనాలిసిస్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే స్టూడెంట్ తప్పనిసరిగా ఆ ఇంప్రూవ్మెంట్స్ని చేసుకోగలుగుతాడు. అండ్ మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ గురించి. మాస్టర్ మైండ్స్ అంటేనే మెటీరియల్స్ అనేది స్టూడెంట్స్లో అందరికీ తెలుసున్నది. ఎందుకంటే మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ చాలా కాంప్రహెన్సివ్గా మనం చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ డెవలప్ చేయడానికి ఎక్స్క్లూజివ్ మెటీరియల్ డెవలప్మెంట్ టీమ్ ఉంటారు. వాళ్ళు ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి అకాడమిక్ అడ్వైజర్ ప్రకాష్ గారి గైడెన్స్లో ఫ్యాకల్టీ టీమ్ అలాగే మిగిలిన సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా చాలా ఇన్డెప్త్ మెటీరియల్స్ని తయారు చేయడం జరుగుతుంది. చాలా కాంప్రహెన్సివ్గా మెటీరియల్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ని ఫాలో అయినప్పుడు సిఎంఏ ఇంటర్లో బోత్ గ్రూప్స్ సింగిల్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వడం అనేది చాలా చాలా ఈజీ అవుతుందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో లేనటువంటిది మాస్టర్ మైండ్స్లో మాత్రమే ఉండేటువంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. మనకి కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2.5 to 3 months పాటు మనకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటి ప్రోగ్రాంలో స్టూడెంట్స్ చాలా థరోగా సిలబస్ని రివైజ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ మనం ఒక రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ 2 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిన వెంటనే సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ సజెస్టెడ్ ఆన్సర్స్ని వాళ్ళు వెంటనే వెరిఫై చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసుకోగలుగుతారు. అలాగే స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్ పేపర్స్ని మనం ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి మళ్ళీ ఆ ఇవాల్యుయేట్ చేసినటువంటి ఆన్సర్ పేపర్స్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ 10 daysకి మనం పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తాం. సో దట్ ఎప్పటికప్పుడు స్టూడెంట్ తన యొక్క పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేసుకుని నెక్స్ట్ కమింగ్ సిలబస్లో ఏ రకంగా ఉండాలి, తన మిస్టేక్స్ని ఎట్లా వెరిఫై చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా కోచింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, కోచింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ డెఫినెట్గా మనకి చాలా ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే బోత్ గ్రూప్స్ని క్వాలిఫై అవ్వగలుగుతాడు. కానీ చాలా ఆర్గనైజేషన్స్లో మీకు ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్స్ 10 days లేదా 15 days ఉన్నాయి అనగా కూడా ఇంకా కోచింగ్ ఇవ్వడం, కొన్ని చాప్టర్స్ పెండింగ్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మన దగ్గర కంప్లీట్గా 2.5 to 3 months మనకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతకు ముందుగానే సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా తన సిలబస్ని ప్రిపేర్ అవ్వగలుగుతాడు. ఎగ్జామ్ని చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలుగుతాడు. సో ఈ విషయాన్ని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. మాస్టర్ మైండ్స్లో మనం ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే ఒక స్టూడెంట్ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళి, సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్కి వెళ్ళి తన ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినప్పుడు తను సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలి. ఎస్, ఈ ఎగ్జామ్ నేను చాలా బాగా రాశాను, ఈ ఎగ్జామ్లో కొత్తదేదీ లేదు, నేను ఆల్రెడీ రాసినటువంటి రివిజన్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామే ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ ఎగ్జామ్లో ఏమీ లేదు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ని స్టూడెంట్ ఫీల్ అవ్వాలి. మేము ఒక స్టూడెంట్ కోచింగ్లో జాయిన్ అయిన day 1 నుంచి కూడా దీనికే మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్. మా హోల్ అటెన్షన్ ఏంటి అంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినప్పుడు అతను సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలి. అతను ఏ రకమైనటువంటి సర్ప్రైజ్ ఫీల్ అవ్వకూడదు. దానికి తగ్గట్టుగానే మా కోచింగ్ మెథడాలజీ కానివ్వండి, మా మెటీరియల్స్ కానివ్వండి, మా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో కేవలం క్లాసులో స్టూడెంట్స్ చేత బాగా చెప్పారు అనిపించేసుకుని తర్వాత ఫాలో అప్ లేకుండా, వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకుండా, వాళ్ళ చేత రివిజన్ ఎగ్జామ్స్ రాయించకుండా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా చేయడం మా ఉద్దేశ్యం కాదు. సో కోచింగ్కి ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ముఖంలో ఉండేటువంటి ఆనందానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్టూడెంట్. అండ్ సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలి అన్నప్పుడు
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిసిప్లిన్. సో ఒక డిసిప్లిన్డ్ ఎన్వైరన్మెంట్లో మనం క్లాసెస్ని కండక్ట్ చేయాలి. యాజ్ పర్ టైం టేబుల్ మనం క్లాసెస్ని కండక్ట్ చేయాలి. అలాగే ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ పర్ఫెక్ట్గా మనం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ఎవ్రీథింగ్ ఒక ప్లాన్ ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ ప్లాన్, ఈ షెడ్యూల్, ఈ ప్రోగ్రామ్ని ఫాలో అయ్యేటువంటి స్టూడెంట్స్కి డిసిప్లిన్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్లో, సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో సక్సెస్ అవ్వడానికి మీరు ఎవరినైనా అడిగి చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఉన్నప్పుడు మనం సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అంటే కంటిన్యూస్ మానిటరింగ్, స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం, స్టూడెంట్స్ ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా కేర్ తీసుకోవడం, ప్రాపర్ టైం టేబులింగ్, షెడ్యూలింగ్, ఇవన్నీ కూడా స్టూడెంట్ సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మాస్టర్ మైండ్స్లో యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్. మనకి మాస్టర్ మైండ్స్లో సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అనేటువంటిది సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా నెల్లూరులో కూడా మనకి సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచెస్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్ ఫర్ డిసెంబర్ 2026 ఎగ్జామ్స్ మనకి జాన్యువరిలో అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి 2026 మనకి స్టార్ట్ అవుతాయి. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి 3 మోడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్. అంటే మీ అందరికీ తెలుసున్నదే, స్టూడెంట్ డైరెక్ట్గా కాలేజీకి వచ్చి ఫ్యాకల్టీ సమక్షంలో ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అటెండ్ అవుతారు. అండ్ ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది, ఫిజికల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఆర్ ద బెస్ట్ మోడ్. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ తోటి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఫిజికల్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఇన్ సమ్ రేర్ కేసెస్లో మీరు అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లో, ఫిజికల్ క్లాసెస్ని అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఎస్, సేమ్ ఇక్కడ ఫిజికల్గా ఏ క్లాసెస్ అయితే జరుగుతున్నాయో ఆ క్లాసెస్ని మనం స్టూడెంట్ ఉన్న లొకేషన్కి లైవ్ టెలికాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాటిని మనం లైవ్ టు హోమ్ ఆన్లైన్ క్లాసెస్ అని అంటాం. సో ఇక్కడ ఏదైతే ఫిజికల్ క్లాస్ జరుగుతుందో సేమ్ క్లాస్ని స్టూడెంట్ తన ఇంటి దగ్గర నుంచి లేదా తను ఉండే లొకేషన్ నుంచి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దానికి కొంత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ ఉండాలి. అండ్ అబోవ్ ఆల్ స్టూడెంట్కి సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ ఈ లైవ్ క్లాసెస్ కూడా, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వనటువంటి స్టూడెంట్స్కి మనకి రికార్డెడ్ వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉంటాయి. అంటే ఏవైతే లైవ్ క్లాసెస్ ఉన్నాయో వాటిని మనం హెచ్డి క్వాలిటీ ఆడియో అండ్ వీడియో తోటి మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డెడ్ వీడియో క్లాసెస్ని మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ద్వారా కూడా స్టూడెంట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద లీస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకు అంటే ఈ రికార్డెడ్ వీడియో క్లాసెస్ని విని స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఆ స్టూడెంట్కి చాలా డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది అవసరమవుతుంది. ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సార్, కోచింగ్ ఏ మీడియంలో ఉంటుంది అంటే, కోచింగ్ మనకి మిక్స్డ్ లాంగ్వేజ్లో, అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్లో మనకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కేవలం 7 to 8 అవర్స్ మాత్రమే కోచింగ్ ఇస్తున్నారు కదా సార్, సో దట్ ఏ రోజు సిలబస్ ఆ రోజు రివైజ్ చేసుకోవచ్చు కదా, మీరు మాస్టర్ మైండ్స్లో కూడా అదే అప్రోచ్ ఉంటుందా? నేను మీకు ఇందాకనే చెప్పానండి, ఈ రకంగా ఓన్లీ 7 to 8 అవర్స్ మాత్రమే చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఉండేటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా 10 days 15 days ఉన్నాయన్నగా కూడా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవ్వదు. స్టూడెంట్స్కి ఇంకా కొన్ని చాప్టర్స్ పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు స్టూడెంట్స్కి రియల్ ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. కానీ మాస్టర్ మైండ్స్లో మనం 2.5 to 3 months ముందుగానే మ్యాక్సిమం మనం సిలబస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్స్ చాలా కంఫర్టబుల్గా మెయిన్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో మాస్టర్ మైండ్స్ క్యాంపసెస్లో మనకి ప్రైవేట్ హాస్టల్స్ అండ్ పీజీస్ ఉంటాయా అంటే ఉంటాయండి. కాకపోతే ఎవరైతే సిఎంఈ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచెస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మాస్టర్ మైండ్స్ హాస్టల్లోనే స్టే చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే వేరే ప్రైవేట్ హాస్టల్స్లో మనకి సరైనటువంటి మానిటరింగ్ ఉండదు. మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యారా లేదా, నైట్ స్టడీ అవర్స్ చదువుతున్నారా లేదా, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసేటువంటి విధానం అక్కడ ఉండదు. అదే మాస్టర్ మైండ్స్ మెయింటైన్డ్ హాస్టల్స్లో అయితే
మీకు కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. సో దట్ ఇందాక మనం చెప్పుకునే విధంగా ఈ డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గెట్టింగ్ సక్సెస్. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మాస్టర్ మైండ్స్ హాస్టల్స్లోనే, ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మనకి సెపరేట్గా హాస్టల్స్ ఉంటాయి, ఆ హాస్టల్స్లోనే మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నా కమింగ్ టు ద ఫీ డీటెయిల్స్. సో ఫీజు డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు మాస్టర్ మైండ్స్లో ఫీజుని వేరే ఇన్స్టిట్యూట్స్లో ఫీజు తోటి కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ మైండ్స్ అందించేటువంటి సర్వీసెస్ ఏంటి అనేటువంటిది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఎస్ మాస్టర్ మైండ్స్లో మనకి చార్జ్ చేసేటువంటి ఫీజు డెఫినెట్గా అఫోర్డబుల్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద సర్వీసెస్ దట్ వీ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న విధంగా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్లో 700 to 800 అవర్స్ కోచింగ్ ఇస్తే మనం ఇక్కడ 1400 అవర్స్ ఆఫ్ కోచింగ్ ఇస్తున్నాం. మనం చాలా ఇన్డెప్త్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పిన విధంగా చాలా కాంప్రహెన్సివ్ వేలో మనం మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫ్యాకల్టీ టీమ్, వీ హ్యావ్ నియర్లీ 42 members of expert and experienced faculty for just CA and CMA inter level in our masterminds. And ప్రతి సబ్జెక్ట్కి కూడా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఇందాక చెప్పిన విధంగా వీకెండ్ ఎగ్జామ్స్, అలాగే సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. 50 members సపోర్టింగ్ ఫ్యాకల్టీ టీమ్ ఉంటారు. ఈ మెటీరియల్స్ ప్రిపరేషన్లోను, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్లో అసిస్ట్ చేయడానికి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్, ఎవ్రీ అటెంప్ట్కి మనం మెటీరియల్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే వీఆర్ గోయింగ్ టు పే GST ఫ్రమ్ అవర్ ఓన్ పాకెట్. సో ఇలాంటివన్నీ కూడా మీరు కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మాస్టర్ మైండ్స్లో ఛార్జ్ చేసేటువంటి ఫీజు చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది. కానీ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్, సర్వీసెస్, మీరు చాలా ఈజీగా తక్కువ టైంలో క్వాలిఫై అవ్వడం, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ మాస్టర్ మైండ్స్కి ఈ CA అండ్ CMA ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్లో మనకి కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అబోవ్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర మనం కోచింగ్ ఇవ్వడం కూడా స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇవన్నీ మీరు చూసినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మేము ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో మీరు చూసినప్పుడు ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందన్న విషయం మీకే అర్థమవుతుంది. సో ఫర్ అడ్మిషన్స్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు. అదేవిధంగా ఈ ఆన్లైన్ ప్రజెన్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ ఆన్లైన్ సోర్సెస్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు CA CMA కోర్సెస్కి సంబంధించిన కంటిన్యూస్ అప్డేట్స్ని మీరు పొందగలుగుతారు. సో హోప్ దిస్ వీడియో యూ ఫైండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, CMA ఇంటర్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడద్దు. ఎందుకంటే CMA ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇదివరకు లాగా లేవు. చాలా ఇన్డెప్త్ నూక్స్ అండ్ కార్నర్స్ నుంచి అడుగుతున్నారు. అలాంటి డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం అటెంప్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వాలి అంటే మనకి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ కోచింగ్ విత్ కాంప్రహెన్సివ్ మెటీరియల్స్ అండ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మాస్టర్ మైండ్స్లో ఈ మన CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్ ప్రోగ్రాంలో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.